వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఇప్పుడైతే మనం కావాలి సెల్ఫీ పాయింట్, ఐకానిక్ పాయింట్ దగ్గర అయితే ఉన్నామండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదండి మీకు జాతీయ జెండా. సో ఇదే ప్లేస్లో అయితే పైలాన్ ఉండిందనమాట. ఈ పైలాన్ అనేది ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగపడే విధంగా, సో తాగునీటికి కానివ్వండి, మురుగునీరు శుభ్రం పరిచే ప్లాంట్స్కి కానివ్వండి, అమృత్ పథకం ద్వారా అయితే ఇక్కడ ఈ పైలాన్ అనేది స్థాపించడం జరిగింది. సో ఈ పైలాన్ని వైసీపీ ప్రభుత్వంలో రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రోటోకాల్లో పైలాన్ శిలా పథకంలో ఆయన పేరు మొదటి లిస్టులో లేదని చెప్పని అయితే ఆయన స్వార్థం కోసం విలేకరుల్ని అడ్డు పెట్టుకొని అర్ధరాత్రి రూరల్ పోలీస్ స్టేషన్కి కూతవేటు దూరంలో ఉన్న ఈ పైలాన్ అనేది అర్ధరాత్రి సీసీ కెమెరాలు కూడా ఆపేసి, లైట్లన్నీ ఆపేసి కూల్చివేయడం జరిగిందని చెప్పి టీడీపీ నాయకులందరూ కూడా ముక్త కంఠంతో అయితే పలికారు. సో ఇప్పుడైతే పైలాన్ కూల్చివేశారు. అప్పటి నుంచి కూడా మళ్ళీ ప్రెస్ క్లబ్ పెట్టడానికి అయితే అసలు ఏమాత్రం ప్రయత్నాలు అనేవి జరగలేదు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తర్వాత మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా తలెత్తుకునే విధంగా, ప్రజలందరూ కూడా మన జాతీయ జెండా అని చెప్పుకునే విధంగా గర్వంగా అయితే ఇక్కడ మనకి కావలి సెల్ఫీ పాయింట్లో ఇక్కడ మన 100 అడుగుల జాతీయ జెండా అనేది పెట్టడం జరిగింది. సో ప్రజలందరూ కూడా కావలిలో ఉన్న, లేకపోతే ఈ చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న ప్రజలందరూ కూడా మా కావలి, మా సెల్ఫీ పాయింట్, మా జెండా అన్న ఒక గౌరవంతో అయితే, అన్న ఒక ప్రౌడ్నెస్తో అయితే, గర్వంగా అయితే ఇక్కడ ఈ సెల్ఫీ పాయింట్ గురించి కూడా ఎంతోమంది చెప్పుకుంటూ ఉన్నారు. సో ఈ సెల్ఫీ పాయింట్ నిర్మించినటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు అయితే ఇక్కడ ఇది నిర్మించడం జరిగింది. సో దీనికి సంబంధించి పైలాన్ని ఏ విధంగా కూల్చివేశారు, ఎందుకు కూల్చివేశారు, ఇప్పుడు ఎంతమంది రిమాండ్లో ఉన్నారు, అసలు ఎవరెవరు చేశారు అన్న విషయాలన్నీ కూడా మనతో పంచుకోవడానికైతే ఇక్కడ కొంతమంది టీడీపీ నాయకులు ఉన్నారు. సో వారిని అడుగు కూడా మనం తెలుసుకుందాం. సో పైలాన్ గురించిన విశేషాలన్నీ కూడా, అంటే దానిలో ఉన్న రహస్యాలన్నీ కూడా ఏమేమి ఉన్నాయన్న విషయాలు కూడా మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనతోటి ముస్లిం మైనారిటీ నాయకుడు కమర్ బాబు సార్ అయితే మనతో ఉన్నారు. సో వారిని అడిగి కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పైలాన్ అనేది ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగపడే ఒక పథకం. సో అలాంటి పథకాన్ని కొంతమంది స్వార్థంతో అయితే దాన్ని కూల్చివేయడం జరిగింది. సో ఈ రోజు అయితే చట్టం తన పని తను చేసుకుపోతుంది అన్నట్టుగా నలుగురిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. సో దీని మీద ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? అసలు దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? అందరికీ నమస్కారం అండి. గతంలో ఇక్కడ పైలాన్ నిర్మించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు అందరూ ప్రతిష్టాత్మకంగా సురక్షిత మంచినీటిని అందించడం కోసంగా కొన్ని వందల ప్రాజెక్ట్, ఇది 100 కోట్లు ఖర్చు అవుతుంది. అన్ని వార్డులకు కూడా సురక్షిత మంచినీరు అందించే విధంగా అందరికీ గుర్తుండిపోయేలాగా ఇక్కడ పైలాన్ నిర్మించడం జరిగింది. ఆ పైలాన్ నిర్మాణం అన్నది ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా ఉన్నింది. అలాంటిది గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళ స్వార్థం కోసం ఇక్కడ ప్రెస్ క్లబ్ నిర్మిస్తామని అని చెప్పి విలేకరులకి చాలామందికి మాయమాటలు చెప్పి పాపం వాళ్ళకి ఏమీ తెలియపోయినా వాళ్ళని ఎగదోసి ఇక్కడ దాన్ని కూల్చివేయడం జరిగింది. ఆ కూల్చివేత జరిగిన తర్వాత కావలి పట్టణ ప్రజలు ఎంతో విస్మయానికి గురయ్యి చాలా బాధపడ్డారు కూడా. ఇలాంటి పైలాన్ని పడగొట్టడం అనేది చాలా దుర్మార్గపు చర్య. ఇది ప్రతి ఒక్కరూ ఆ రోజు ఖండించడం జరిగింది. కానీ ఇక్కడ ప్రెస్ క్లబ్ కడతామని లాస్ట్కి ఏమీ కట్టకుండా దీన్ని కబ్జా చేయడం కోసంగా రకరకాల ప్లాన్లు వేసుకుంటున్నారు. దాని తర్వాత ఈరోజు నిన్న ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నారన్న తర్వాత కావలి ప్రజానికం చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీని వాళ్ళ వెనక ఉండి ప్రోత్సహించిన వాళ్ళని కూడా అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పి కావలి ప్రజానికం మొత్తం చర్చించుకుంటున్నారు. దీని మీద ఇంకా సమగ్ర విచారణ చేసి అసలైన దోషుల్ని బయటికి తీసి శిక్షించినప్పుడే అసలైన న్యాయం జరగద్ది. పాపం కొంతమంది విలేకరులు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నారు వాళ్ళ మాటలు విని. ఈరోజు జైలు పాలయ్యారు, రిమాండ్కి వెళ్ళారు. దయచేసి అందరూ కూడా వాళ్ళ మాయల్లో పడబాకండి. రాజకీయం అన్నది ఏదో చేయాలి, కానీ ఇలాంటి దుర్మార్గపు రాజకీయాలు, కక్ష సాధింపులు ఉండకూడదు. ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారు అదే స్థలంలో ఈరోజు కావలి ప్రజలు తలెత్తుకునే విధంగా 100 అడుగుల జాతీయ పతాకాన్ని కట్టి ఈరోజు కావలికి ఎవరు వచ్చినా సరే వచ్చి ఇక్కడ సెల్ఫీ పాయింట్ లాగా ప్రతి ఒక్కరు ఫోటో తీసుకుంటున్నారంటే ఈ ప్రాంతం ఎంతో పర్యాటక కేంద్రంగా తయారైంది. ముఖ్యంగా ఆ దుర్మార్గం పనిచేసిన ముఖ్యుల్ని కూడా శిక్షించాలని ఈ సందర్భంగా కావలి ప్రజానికం కోరుకుంటుంది.
టీడీపీ సీనియర్ నాయకులు తిరువిధి ప్రసాద్ గారు అయితే ఇప్పుడు మనతో ఉన్నారు. సో వారిని కూడా అడిగి కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అర్ధరాత్రి సీసీ కెమెరాలన్నీ కూడా ఆపి, సో లైట్లన్నీ కూడా ఆపి పైలాన్ని ధ్వంసం చేయడం జరిగింది. సో అంత కిరాతకంగా ప్రజలందరికీ ఉపయోగపడే పైలాన్ని ఎందుకు ధ్వంసం చేయడం జరిగింది? దీని వెనకాల ఎవరు ఉన్నారంటారు? అది ఒక హేయమైన చర్య. ఆ రోజు కావలికి ఒక చీకటి దినం ఆ రోజున. ఎందుకంటే కావలి ప్రజలు తాగునీరు కావాలని చెప్పి ఒక ఆలోచనతో దాహార్తిని తీర్చేందుకు ఆనాటి కేంద్ర గ్రామీణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రులుగా ఉన్నటువంటి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు కావలి పైన ఉన్నటువంటి మమకారము ప్రేమతోటి ఆ రోజు లోకేష్ గారు మరి రాష్ట్ర గ్రామీణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రులుగా ఉన్నారు. ఈ కావలికి 97 కోట్ల రూపాయలతోటి మరి నీటిని శుద్ధి చేసి మంచినీరు ప్రతి ఇంటికి కూడా సరఫరా చేసి వాళ్ళ దాహార్తని తీర్చాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోటి ఆ యొక్క పథకానికి చిహ్నంగా మనం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోగో ఉందో ఆ లోగోని ఆ యొక్క శిలా పథకం మీద స్తూపం మీద వేసి ఇంకొక పైలాన్ ప్రాజెక్టు గుర్తుగా వేయటం జరిగింది. ఆ వేసిన తర్వాత మన ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వం మారిపోయిన తర్వాత అంత పెద్ద పథకం కావలికి రావటానికి మాకు ఇష్టం లేదు, కావలి ప్రజలు మంచినీళ్ళు తాగటానికి మాకు మంచి ఆలోచన లేదు, వాళ్ళు తాగకూడదు అనేటటువంటి దుర్బుద్ధితోటి అర్ధరాత్రి పూట ఏదైతే సీసీ కెమెరాస్ ఉన్నాయో ఆ లైట్లు ఆపేసి కరెంట్ ఆపేసి రాత్రిపూట బద్దలుగా దాన్ని నామరూపాలు లేకుండా పగలగొట్టి దాన్ని తీసుకొని పోయి మందాడి చెరువులో మరి విసిరేయటం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఆ రోజు చాలామంది ప్రజా సంఘాలు కానీ మరి ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అభిమానులు కానీ ప్రజా సంఘాలు కానీ అందరూ కూడా పోయి ఆ రోజున సదరు మరి ఎస్పీ గారికి కానీ జిల్లా కలెక్టర్ గారికి కానీ మరి కావలి ఆర్డీఓ గారి డిఎస్పీ గారికి కానీ మున్సిపల్ కమిషనర్కి అందరికి కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వం వాళ్ళది ఉంది కాబట్టి పాలన వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి ఆ కేసుని తొక్కిపెట్టి దాన్ని మసిపూసి మారేడికాయ చేసినట్టుగా దాన్ని పక్కన పెట్టేశారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి సదరు అధికారులు మరి ఏదైతే ఉన్నారో పై అధికారుల యొక్క సూచనల మేరకు నిన్న మరి కావల్లో ఆ కేసుని మళ్ళీ కూడా ఎందుకు దాని దోషులు ఎవరున్నారు అనేది తేల్చకుండా ఆ కేసుని తొక్కిపెట్టి మాఫీ చేశారని చెప్పి ఆ కేసుని మళ్ళీ కూడా పురోగతిని తీసుకుని రావడానికి జరిగింది. నిన్నటి రోజున ఆ పురోగతిలో ఒక 12 మంది మీద పైన మరి కావలి పట్టణ చట్ట ప్రకారం ఏదైతే ఉందో ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని గుర్తించి నలుగురు వాళ్ళు అదుపులోకి తీసుకుని రాత్రి వాళ్ళని రిమాండ్కి పంపడం జరిగింది. ఏదైతే ఇక్కడ స్తూపం నిర్మించారో ఆ స్తూపాన్ని వాళ్ళు పగలగొట్టింది కాదు, ఆ పగలగొట్టే దానికి ఎవరైతే కారణం ఉన్నారో వెనక ఉండి ఎవరైతే వాళ్ళని నెట్టారో మంచి పథకం నీటి పథకమైనటువంటి పైలాన్ని పడగొట్టి ప్రెస్ క్లబ్ నిర్మించాలనేటటువంటి దుర్బుద్ధి ఆలోచనలు ఎలా కలిగిందో వాళ్ళందరినీ కూడా వెలికి తీయాలి. ఎందుకంటే వీళ్ళు చిన్న మాత్రమే ఒకరు చెప్తే చేసిన వాళ్ళు మాత్రమే. అందువల్ల దీని వెనక ఎవరైతే ఉన్నారో ఎవరైనా ఉండనివ్వండి. ఎందుకంటే ఈరోజు పైలాన్ కావచ్చు, రేపు మరొకటి కావచ్చు, ఇంకొకటి మరొకటి కావచ్చు. ఈ విధంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బద్దలు పగలు కొడితే వాళ్ళని ఏం చేశారు ఆ రోజున మమ్మల్ని చేయడానికి ఎవరు ఏం చేయలేదు. 4 రోజులు ప్రజలు మాట్లాడుకుంటారు, 4 రోజులు ఏదో అధికారులు మాట్లాడుకుంటారు, ఏదో గీసులు అంటారు, తర్వాత ఎట్టో కూడా మనం పెద్దలు చెప్పి మనం బయటపడచ్చు అనే విధంగా విచ్చలవిడిగా ఏదైనా కార్యక్రమాలు చేస్తారు. అటువంటి మళ్ళీ చేయకుండా చెయ్యాలంటే భయపడే విధంగా దీని మీద మరి చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా మీరు పడగొట్టారు, ఆయన నిలబెట్టారు. ఎక్కడైతే మీరు పగలగొట్టి దుర్బుద్ధి దుర్మార్గపు ఆలోచనలు చేశారో అక్కడే జాతీయ స్థాయిలో రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేని విధంగా 100 అడుగుల ఎత్తులో జాతీయ పతాకాన్ని పెట్టి ఆ జాతీయ పతాకం కింద మనందరం పౌరులం కూడా ఆ 3 రంగుల జెండా కింద మనం బ్రతకొచ్చు. ఆ జెండా రెపరెపలాడినంత వరకు కూడా మన సమాజం కానీ మనం కానీ మంచి అభివృద్ధితోటి ఉండొచ్చు అని చెప్పి ఒక మంచి ఆలోచనతోటి అటు దేశ నాయకులు ఇటు నియోజకవర్గానికి సేవలు చేసిన నాయకులు అందరూ కూడా చిత్రపటాలు ఏర్పాటు చేసి ఇక్కడ బ్రహ్మాండంగా ఈ కావలిని ప్రేమించండి, కావలికి సేవ చేయండి అని చెప్పి అందరికీ కూడా ఒక మంచి ఆలోచనలు ఇచ్చినటువంటి డేరింగ్ డాషింగ్ డైనమిక్ లీడర్ మరి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి శాసనసభ్యుల గారికి మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎవరైతే ఈ
పైలాన్ వెనక ఉన్నారో కొరవాళ్ళందరినీ కూడా మరి బయటకు తీసుకుని వచ్చి ప్రభుత్వ చట్టం, ఎందుకంటే ఇది ఏ నాయకుడు చెప్తే చేసేది కాదు. ఇది చట్టం ఏదైతే ఉందో ఈరోజు కావచ్చు, ఎన్ని సంవత్సరాలు ఆగిన తర్వాత కూడా చట్టపరంగా వాళ్ళ చట్టం, వాళ్ళ అధికారాలు, న్యాయ వ్యవస్థ, చట్టం తన పని తాను చేసుకుంటా పోతూ ఉంటుంది. కాబట్టి దానికి చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. ఏదో ఒక రోజు ఆ చట్టం దగ్గర దోషులుగా నిలబడాల్సిందే. కాబట్టి తప్పకుండా ఈ రోజైనా కూడా కావలి ప్రజలు ఏదైతే ఆ రోజు పైలాన్ ప్రాజెక్టు దాన్ని చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలు మరొకరంగా జరగకుండా ఉండాలంటే, మరొకరు హేయమైన చర్యలు చేయకుండా ఉండాలంటే దీని మీద ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలా, అందరిని అదుపులోకి తీసుకొని దానికి తగు శిక్షలు చేయాలని చెప్పి ఈరోజు ప్రజలు కానీ మేము కానీ ముక్త కంఠంతో అందరం కూడా కోరుకుంటూ ఉన్నాం. సో ఆనాడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 90% వరకు కూడా పూర్తయిన అమృత్ పథకానికి సంబంధించిన పనులు అనేవి తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతవరకు ఆగిపోవడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం రావడం జరిగింది. సో ఆ పథకం అనేది మళ్ళీ ప్రజలకి అందుబాటులోకి రానుందా? సో ప్రజలందరికీ నీరు రానుందా? తప్పకుండా. కావల్లో సుమారుగా 27,000 గృహాలు ఉంటే ప్రతి 27,000 గృహాలకి కూడా ప్రతి ఇంటికి కూడా ట్యాప్ ఇవ్వాలి, మంచినీరు అందించాలని ఒక మంచి ఆలోచనతో ఈరోజు ప్రీతమ్మ శాసనసభ్యులు కంకణం కట్టుకున్నారు. అంతకుముందు మామూలుగా ఒక ట్యాప్కి 5,000, 7,000 ఇట్లా తీసుకుంటుంటే 5,000 ఎందుకయ్యా అని చెప్పి చాలామంది మధ్యతరగతి వాళ్ళు కానీ పేదలు కానీ వెనకాడుతున్నారు. ఈరోజు ప్రీతమ్మ శాసనసభ్యులు వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండాలి, భారం కాకూడదని ఒక మంచి ఆలోచించారు. కేవలం 1,000 రూపాయలు మాత్రమే, 1,000 రూపాయలు మున్సిపాలిటీకి చెల్లిస్తే మన ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇస్తారు. ప్రతి ఇంటికి కూడా ఆ కుళాయి ద్వారా మంచినీరు మనకి లభిస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి పథకం. ఒకటే 90% కాదు, 100% ఏదన్నా పూర్తి చేసి ఉన్నా వాళ్ళకి మంచిది, ఇది మనకు తగదు, ఇది వాళ్ళు ఎవరో చేసింది ప్రజలు అనుభవించకూడదనే దుర్బుద్ధి ఉంటే బద్దలు పగలగొడతారు. దాంట్లో ఎటువంటి ఆలోచన ఉండదు. అందువల్ల ఏంటంటే ఈరోజు ఏదైతే ఉందో ఆ రోజు ఆ విధంగా పరిపాలన కాకుండా ఒక మంచి ఆలోచన, ప్రజా దర్బార్, ప్రజా పరిపాలన, ఈ కావలి కనకపట్నమే ధ్యేయంగా ఈరోజు ప్రీతమ్మ శాసనసభ్యులు అందరినీ కూడా అధికారులు కానీ ప్రజలను కానీ మమేకం చేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉన్నారు. తప్పనిసరిగా వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క కనకపట్నం మాత్రం తయారవుతుంది. సో ప్రజలందరికీ కూడా ఉపయోగపడే పథకాలన్నింటినీ కూడా ఇలా ఎందుకు నాశనం చేస్తున్నారంటారు? ఇది ఒక పైశాచిక ఆనందము. వాళ్ళు చేయరు, చేసేవాళ్ళని చూసి ఓర్చుకోలేరు. ఎవరన్నా ఏమన్నా మాట్లాడితే వాళ్ళని బెదిరిస్తారు. ఇప్పుడు తుమ్మలపేట రోడ్డు ఉంది, 10 సంవత్సరాల నుంచి లేదు, ఈరోజు చేస్తూ ఉన్నారు. కొన్ని అనివార్య కారణంతో ఒక్క రోజు లేట్ అయిందంటే దాన్ని పెద్ద భూతద్దాలతో రాస్తారు. అదేవిధంగా ఈరోజు ట్రంక్ రోడ్డు 6 lanes రోడ్డుగా ట్రంక్ రోడ్డు తయారవుతూ ఉంది. రేపు మందాడి చెరువు ఒక ట్యాంకు బండి మాదిరిగా ఫుడ్ కోర్టు బ్రహ్మాండంగా ఆ యొక్క ప్రాంతాన్ని రేపు డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇంకా ఈ కావలికి ఏదైతే ఉందో బైపాస్ శాంక్షన్ అయింది. కావలికి బుడంగుంట గేట్ దగ్గర నుంచి ఇందిరమ్మ కాలనీ మీద, ఇందిరమ్మ కాలనీకి దాదాపు 2005వ సంవత్సరంలో ఆ రోజు శ్రీమతి మాగుంట పార్తమ్మ గారు, మా అమ్మగారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఇందిరమ్మ కాలనీలో ఆ రోజు అవకాశం ఇస్తే ఈ రోజుకు కూడా దాదాపు 20 సంవత్సరాలు అయితే 20 సంవత్సరాల నుంచి రోడ్డు లేదు. వాళ్ళు అక్కడ ఉండే ప్రాంతం నుంచి ట్రంక్ రోడ్డుకు రావాలంటే దాదాపు 2-3 గంటల సేపు పట్టేది. ఈరోజు ఆయన రాగానే మొన్న జిల్లా కలెక్టర్ గారిని మరి నుడా చైర్మన్ గారిని తీసుకుని వచ్చి దాదాపు ₹1 కోటి పైన ఈరోజు సిమెంట్ రోడ్డు ఆల్రెడీ సగం రోడ్డు అయిపోయింది, తొందరలో మళ్ళీ వేస్తున్నారు. ఇంకా కూడా ఆ రోడ్డుకి సంబంధించి లింక్ రోడ్లు కూడా ఇంకా చాలా అవుతున్నాయి. ఎందుకంటే అభివృద్ధి చేయాలనే మనసు ఉంటే ఏ విధంగా మార్గాలు ఉంటాయి, చేయకూడదు ఏదో విధంగా చేయాలంటే ఎన్నెన్నో కారణాలు ఉంటాయి. అదేవిధంగా ఈరోజు గ్రావెల్ చూస్తూ ఉన్నాం. ఈరోజు గ్రావెలు ఆనాడు రుద్రకూటలో ఉన్నటువంటి గ్రావెలు తవ్వేసి ఇష్టానుసారంగా వాళ్ళు రోడ్లు వేసింది లేదు. అదేవిధంగా సొంత ఇళ్ళకి తీసుకొని పోవాలంటే ఆ రోజు ఇష్టానుసారంగా కేసులు పెట్టేది. వాళ్ళు సొంతంగా ఏదైతే లేఅవుట్లు వేసి ఉన్నారో, మరి మధురపాడు దగ్గర లేఅవుట్లు కావచ్చు, తుమ్మలపేట లేఅవుట్లు కావచ్చు, ఇవన్నిటికీ కూడా వాళ్ళు గ్రావెల్ తీసుకొని పోయిన పరిస్థితి ఆ రోజున. కానీ ఈరోజు ఒక్క ఎకరా కూడా ఈ 10 నెలల్లో లేఅవుట్ అయితే ఎక్కడ వేయలా. తీసుకొని పోయే గ్రావెల్ అంతా కూడా గృహోపకరణాల కోసం. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం ఈరోజు తుమ్మలపేట రోడ్డు కానీ మధురపాడు దగ్గర 6 lanes రోడ్డు కానీ దానికి మాత్రమే గ్రావెల్ పోతూ ఉంది. కానీ పాత ఫోటోలు ఏదైనా చిత్ర పెట్టుకొని వాళ్ళ పేపర్లలో ఈరోజు గ్రావెల్ ఏదో ఇష్టానుసారంగా జరుగుతుంది, ఏదో గ్రావెల్ దోపిడీ జరుగుతుందనే నీచమైనటువంటి రాతలతోటి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆకాశం మీద ఉమ్ము వేస్తే మన మీద పడుతుంది కానీ అవతల వాళ్ళకి ఏం కాదు. ఈరోజు కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చెయ్యాలి అనే కంకణం కట్టుకొని ముందుకు పోతున్నటువంటి డైనమిక్ లీడరు. ఏదైనా తప్పులు చేస్తే బయట పెట్టడం తప్పులేదు, ఏంటంటే అధికారులు చేయొచ్చు, లేకపోతే కార్యకర్తలు చేయొచ్చు, నాయకులు చేయొచ్చు. కానీ ఈరోజు ఏ తప్పు లేకుండా ఉన్నటువంటి నాయకుడి మీద కూడా మీరు బురద అంటే
ఇంకా ఏదో ఆయన చేస్తే మనం తెరమరుగైపోతాము, మనకు ముందు చూపులు మన ప్రజలు మనల్ని గుర్తించాలనేటటువంటి దుర్బుద్ధితోటి ఏదో మాట్లాడుతున్నారు తప్పితే కొర వేరే కాదు. తప్పనిసరిగా కావలి కనకపట్నం చేసేదానికి, కావలిని అభివృద్ధి చేసేదానికి ముక్త కంఠంతో పూర్తిగా కంకణం కట్టుకొని ప్రీతమ్మ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణ గారు ముందుకు పోతున్నారు. కాబట్టి కావలి ప్రజలందరూ కూడా పూర్తిగా ఆయనకి, ప్రజా సంఘాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ కూడా పూర్తిగా ఆయన మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఆయన ఏ కార్యక్రమం చేసినా కూడా దిగ్విజయంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు, ఆయన జాతకమైన ఆశీస్సులు అన్నీ ఆయనకి ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా ఏం చేయలేరు. రానున్న రోజుల్లో ఈ కావలి నెల్లూరు తర్వాత ఒక సికింద్రాబాద్ లేకపోతే మరొక పెద్ద ఇదిగా మహానగరంగా కావలి తయారవుతుందానికి ఏమాత్రం కూడా సంకోచం లేదు. కాబట్టి ఈరోజు మరొకసారి దీని వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దోషులుగా శిక్షించాలని మేము కోరుకుంటూ ఉన్నాం. సో చూస్తున్నారు కదండి. సో పైలాన్ గురించిన అంటే ప్రజలకి ఉపయోగపడే దాని గురించి అంటే సార్ అయితే ఎన్నో మాటలు అయితే చెప్పడం జరిగింది. 9వ వార్డు ఇన్ఛార్జ్ శివప్రసాద్ కుమార్ గారు అయితే మనతో ఈరోజు ఉన్నారు. సో వారిని అడిగి కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ పైలాన్ గురించి నలుగురు అయితే అరెస్ట్ కావడం జరిగింది. సో ఈ పైలాన్ పగలగొట్టిన దాని వెనక ఎవరెవరు ఉన్నారంటారు, అసలు ఎందుకు పగలగొట్టారంటారు? అందరికీ నమస్కారాలు. ఇది మేము 2013, 2019 సంవత్సరంలో మేము మున్సిపల్ కౌన్సిలర్లుగా ఉన్నప్పుడు మన వెంకయ్య నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు మినిస్టర్గా ఉండి ఇక్కడికి వచ్చి సుమారు 100 కోట్లతో పైలాన్ ఇక్కడ నీటికి అయితేనేమి ప్రతిదానికి టౌన్కి ప్లస్ మన నియోజకవర్గానికి అవసరమైన విధంగా చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళిద్దరూ ముప్పవరం వెంకయ్య నాయుడు గారు, లోకేష్ గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయటం జరిగింది. కరెక్ట్గా వైసీపీ ప్రభుత్వం వచ్చిన 2 నెలలకే ఇక్కడ వేసిన సెంట్రల్ మినిస్టరు, స్టేట్ మినిస్టరు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, లోకేష్ గారు వేసిన శంకుస్థాపనని భూస్థాపితం అసలు ఏమి ఆనవాళ్ళు కూడా లేకుండా కూల్చివేసి ఇక్కడ ప్రెస్ క్లబ్ పెడతామని లేకపోతే ఇంకోటి చేస్తామని వైసీపీ ప్రభుత్వంలో ఉన్న గత మాజీ ఎమ్మెల్యే గారు చెప్పి దీనిని పగలగొట్టడం జరిగింది. మేమనుకోవటం అంటే పార్టీల పరంగా ఒక తెలుగుదేశం గవర్నమెంట్లో చేసే పనులు మేమెందుకు చెయ్యాలి, వాటిని అట్లా ఎందుకు కంటిన్యూ చెయ్యాలి అనే ఉద్దేశంతో పగలగొట్టు ఉండొచ్చు. దీనిలో సుమారు ఒక 20 మంది ముద్దాయిలు ఉన్నారని మాకు చెప్పడం జరిగింది. నలుగురిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది కదా. సో దీని వెనుక ఇంకా చాలా మంది ఉన్నారు. అసలు మెయిన్ వాళ్ళు ఇంకా అరెస్ట్ అవ్వలేదు. ఎవరైతే వెనుకుండి నడిపిస్తున్నారో వాళ్ళు మాత్రమే అరెస్ట్ అయ్యారని చెప్తూ ఉన్నారు కొంతమంది. సో దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈ నలుగురే కాదు, దాని వెనకాల ఉన్న కర్త కర్మ క్రియ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మన అధికారులు అరెస్ట్ చేయటం జరుగుతుంది. దీనికి తగిన న్యాయం జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు, మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు దాన్ని ఇమీడియట్గా ఆగస్టు 15కి ఇంకా ఈ రాజకీయ ఒత్తిళ్ళు లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా మన 100 అడుగుల జాతీయ జెండాని పెట్టి కావల్లో ఉన్న పనిచేసిన ఎమ్మెల్యేలందరినీ ఇక్కడ ఒక ప్రోటోకాల్గా పెట్టడం జరిగింది, ఫోటోలతో సహా. దీంట్లో వైసీపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, మన సంగీత దర్శకులు ఉన్నారు, తర్వాత మన శాసనసభ్యులు కూడా చాలామంది ఉన్నారు. సో చూస్తున్నారు కదండి. సో ఎవరైతే వాళ్ళ స్వార్థం కోసం పైలాన్ అనేది పగలగొట్టడం జరిగిందో, సో ఆ పైలాన్ పగలగొట్టిన కానీ సో ఇక్కడైతే 100 అడుగుల జాతీయ జెండా అనేది ఇప్పుడున్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. సో ప్రజలందరూ కూడా ఎంతో గర్వించదగ్గ విషయంగా అయితే ప్రజలందరూ కూడా దీన్ని భావిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే పైలాన్ని పగలగొట్టారో దాని వెనుకుండి ఎవరైతే ఆ పనులన్నీ చేపించు ఉన్నారో వాళ్ళు కూడా అరెస్ట్ అవుతారని చెప్పి అయితే ఇక్కడ ఉన్న టీడీపీ నాయకులు కానివ్వండి, ఇన్ఛార్జీలు కానివ్వండి చెప్పడం జరిగింది. సో ఇంకా దీని గురించి సమగ్ర విచారణ జరిపి ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకోవాలని చెప్పి ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. కెమెరామెన్ వినోద్ తోటి కామాక్షి, కావలి సెల్ఫీ, ఐకానిక్ పాయింట్ నుంచి కావలి.